వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ హోల్ సిటీలో ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ బక్రీద్ పండగకు సంబంధించి. సో బక్రీద్ పండగ వస్తుంది అంటే శాంతియుతంగా నగరం ఉండాలని పోలీసుల తిప్పలు, హిందూ సంఘాల నిరసనలు. బక్రీద్ సందర్భంగా గోవధ యథేచ్ఛగా సాగుతుంటది. కానీ ఈసారి బక్రీద్ పండగ దీనికి భిన్నంగా జరగబోతుంది. సో బక్రీద్ పండగల్లో కేవలం బక్రీ మాత్రమే కుర్బానీ ఇయ్యాలి. ఆవులను, దూడలను, వంటలను ఎట్టి పరిస్థితిలో కుర్బానీ ఇవ్వొద్దు అని తీర్మానం చేసుకుంది. సో తీర్మానం చేసింది హిందూ సంఘాలు లేదంటే ప్రభుత్వమే కాదు, కేవలం ముస్లిం మత పెద్దలు మాత్రమే ఈ తీర్మానం చేసినారు. తీర్మానం చేయడంతో పాటు ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు కూడా వాళ్ళు పెట్టిండ్రు. అసలు ఇంతకీ ఏం జరుగుతుంది బక్రీద్ పండుగ సందర్భంగా? హోల్ సిటీ మత పెద్దలు ఎవరు ఈ తీర్మానం చేశారు? దీనికి నిజంగానే ముస్లిం సోదరులు సమ్మతి పలికినరా? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. బక్రీద్ ఈ నెల 28వ తారీఖున జరగబోతుంది. సో దానికి సంబంధించి ఇప్పటికే బక్రీకి మేకలతో పాటు గోవులు, వంటలు, దూడలను కూడా ప్రతి ఏడాది వధ జరుగుతూనే ఉంటది. దీన్ని కుర్బానీగా కూడా ముస్లింలు పిలుస్తుంటారు. కానీ ఈసారి ఆ కుర్బానీ చాలా ప్రత్యేకంగా ఉండాలి అండ్ మత సామరస్యానికి ప్రతీకగా ఉండాలి. ఏ రాజకీయ పార్టీలు ఈ బక్రీద్ కుర్బానీని వాడుకోవద్దు రాజకీయ ప్రయోజనాల కోసం అని నిర్ణయం తీసుకున్నారు ముస్లిం పెద్దలు. మౌలాలి అర్షా వదన్ అనే ఒక ముస్లిం మత పెద్ద, ఈయనకు సంబంధించి జమియత్ ఉలాం ఈ హిందూ అధ్యక్షుడు ఈయన. సో ఈయన నిన్న ముస్లిం సోదరులకు సంబంధించి ఒక మస్జిద్ లో మాట్లాడుతూ, వాళ్ళని ఉద్దేశించి బక్రీద్ పండుగను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, ప్రతి ఏడాది బక్రీద్ అనగానే ఒక పండగ ప్రశాంత వాతావరణంలో, సంతోష వాతావరణంలో కాకుండా ఒక ఘర్షణ వాతావరణం, పోలీసుల బందోబస్తు మధ్య జరిగే పరిస్థితి ఉంది. దీనికి కారణం గోవధలే. సో అందుకని ఈసారి పండగకి ఎట్టి పరిస్థితిలో గోవులని, దూడలను, ఒంటెలను అసలు వధించొద్దు, కేవలం కుర్బానీ బక్రీతో మాత్రమే చేసుకోవాలి అంటూ అందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు ముస్లిం సోదరులకి. అండ్ దాంతో పాటు నిజంగా ప్రభుత్వాలు మత సామరస్యానికి ప్రతీకగా ఈ పండుగ జరగాలి అండ్ ఏ మతానికి సంబంధించి కూడా ఎవరిని అగౌరవపరచొద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని ప్రభుత్వం కూడా నిజంగానే అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా గోవులకు సంబంధించిన చట్టాలు తేవాలి అని అంటున్నారు. సో ఒక్కసారి ముస్లిం మత పెద్ద ఏం మాట్లాడుతున్నాడో, ఏం డిమాండ్ చేస్తున్నారో మీరు కూడా ఒకసారి వినండి. गाय के नाम के ऊपर बाबा कत्ल कर रहे हो लोगों को, किस लिए कत्ल कर रहे हो? तुम कहते हो कि गाय को मत ज़बा करो, मैं कहता हूं एक कदम आगे बढ़कर मत ज़बा करो। मैं मुतालबा करता हूं, तुमने जिस तरह मोर को नेशनल बर्ड बना रखा है, मैं मुतालबा करता हूं गाय से मजहब हिंदू का जुड़ा हुआ है, तुम उसको नेशनल जानवर बनाओ। जो बेचता है कसाई को वो भी मुजरिम है, जो खरीदता है वो भी मुजरिम है, जो खाता है वो भी मुजरिम है, जो ज़िबा करता है वो भी मुजरिम है। हम तुम्हारे साथ हैं, क्यों नहीं करते हो? बेबस लाचार लोग हैं। जहां मिल गए हरिजन है, मरी हुई गाय को बुला कर खिलाए हैं, उसके चमड़े को उतार पीट पीट करके मार दिया और कोई पूछने वाला नहीं। हम ये मुतालबा किया, हम कहते हैं, दावा करते हैं, मुतालबा करते हैं कि गाय को मोर की तरह नेशनल बर्ड है वो, इसको नेशनल जानवर बनाओ और हर सतह पर जहां गाय के साथ जुल्म हो उसको पकड़ करके फांसी के तख्ते पर चढ़ा दो। हमारा मुतालबा सबका मुश्तरक मुतालबा है। हम मुतालबा करते हैं कि गाय को कौमी जानवर बनाओ। आप सब लोग खड़े हो इस मुतालबे के अंदर। हम सब मुतालबा करते हैं कि गाय को कौमी जानवर बनाओ। जो बेचता है उसे भी पकड़ो, जो खरीदता है उसे भी पकड़ो, जो खाता है उसे भी पकड़ो। मुजरिम है, हर शख्स को मुजरिम बनाओ, सिर्फ निहत्तों को नहीं। हम अपने इस मुतालबे को हुकूमत तक पहुंचाना चाहते हैं. సో బక్రీద్ పండుగ వస్తుంది అంటే ఖచ్చితంగా 15 రోజుల ముందు
హిందూ సంఘాలన్నీ కూడా రోడ్ల పైన కాపుగాసే పరిస్థితి. ఇక్కడ ఆవులకు సంబంధించిన వెహికల్స్ పోతున్నాయి, అక్కడ ఆవులకు సంబంధించిన వధ జరుగుతుంది అంటూ పోలీసుల కాల్ సెంటర్ నిరంతరం మారుమోగుతూనే ఉంటది. ఇక రాజాసింగ్ లాంటి ఎమ్మెల్యేని ఇంటికి మాత్రమే పరిమితం చేస్తూ హౌస్ అరెస్ట్, అక్కడ పోలీసు బందోబస్తు ప్రతి ఏడాది చూస్తూనే ఉన్నాం. ఇక ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ లాంటి వాళ్ళు ఎవరైతే ప్రముఖులు ఉంటారో, రాష్ట్ర అధ్యక్షులు ఉంటారో అండ్ దాంతోపాటు జిల్లా అధ్యక్షులు ఉంటారో, కోర్ కమిటీ మెంబర్స్ ఉంటారో, వాళ్ళందరినీ కూడా ఇంటికి పరిమితం చేసేటట్టు ముందుగానే పోలీసులు వాళ్ళకి ఆదేశాలు జారీ చేస్తారు అండ్ వాళ్ళ హౌస్ అరెస్టులు కూడా జరుగుతుంటాయి. కానీ ఇవంతా రచ్చ కంటే పండగ ప్రశాంత వాతావరణంలో జరగాలి, కుర్బానీ కేవలం బక్రీ మాత్రమే ఇయ్యాలి, ఆవులను దీవుడలను ఇయ్యొద్దు అంటూ ఏకంగా ముస్లిం మత పెద్దలే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఒక పెద్ద షాకింగ్, బ్రేకింగ్ అనే ఉంది. సో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో బక్రీద్ చేసుకోవాలి అని వాళ్ళ ఇంటెన్స్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. మరి బక్రీద్ పేరు మీద రాజకీయాలు చేసే రాజకీయ నేతల పరిస్థితి ఏంటి? అండ్ కేవలం బక్రీద్ పండగ శుభాకాంక్షలు మాత్రమే తెలపడంతో పాటు ఇంకో పక్క మత విద్వేషాలను రెచ్చగొట్టే వ్యక్తుల పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి? సో ప్రభుత్వం నిజంగానే మత పెద్దలు ఇచ్చే ఈ డిమాండ్స్ ని స్వీకరించే పరిస్థితి ఉంటుందా? సో మెయిన్ గా వాళ్ళు చెప్తుంది ఏంటి అని అంటే, ఇప్పటికే గోవధ అంటే ఏదో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా నిషేధం ప్రకటించని ప్రభుత్వం అని మాత్రమే కాదు, వెస్ట్ బెంగాల్, కేరళ, గుజరాత్, తర్వాత మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇట్లా 14 రాష్ట్రాల్లో ఇప్పటికే గోవధ పైన నిషేధం ఉంది. కొన్ని చోట్ల ఈ గోవధ పైన నిషేధం ఉన్నా చాలా కఠినంగా చర్యలు కొన్ని రాష్ట్రాలు తీసుకుంటే, ఇంకొన్ని రాష్ట్రాల్లో మాత్రం లైట్ తీసుకున్న పరిస్థితి. సో అట్లాంటి లైట్ తీసుకునే పరిస్థితిలో తెలంగాణ ఒకటి, ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి. సో అందుకనే అలా ఈ గోవధ చట్టం తీసుకొని రావాలి. ఎట్లయితే జాతీయ పక్షిగా నెమలిని ప్రకటించి దాని రక్షణ చేస్తున్నారో, దానిపైన ఎవరైనా చంపినా, లేదంటే వేటాడినా, లేదంటే దాన్ని పెంచుకోవాలని ఆలోచన ఉన్నా వాళ్ళపైన ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారో, గోవధ పైన కూడా అలాంటి చట్టమే తీసుకురండి. సో గోవధ చేసిన వాళ్ళపైన, చేయాలని ఇంటెన్స్ ఉన్న వాళ్ళపైన, గోవికి హాని చేసే వాళ్ళపైన కూడా శిక్షలు విధించండి అంటూ ఏకంగా ముస్లిం మత పెద్దలే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసే పరిస్థితి. అంతేకాదు ఏకంగా ఉరి తీయండి అంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఈ డిమాండ్స్ ఎంతవరకు తీసుకుంటుందో చూడాలి. ఎందుకంటే ప్రతిసారి ఒక రచ్చ అంతా కూడా రోడ్డు మీద ఏకంగా ఎలక్షన్ టైంలో ఎట్లాంటి కట్టుదిడ్డమైన ఏర్పాట్లు చేసి చెక్ పోస్టులు పెడతారో, రాష్ట్రంలో అట్లాంటి చెక్ పోస్టులు ఒక పండగ సందర్భంగా పెట్టే పరిస్థితి ఉంటుంది. సో పండగ ఎవరికైనా పండగని, పండగ ప్రశాంతంగా జరుపుకోవాలి అని మత పెద్దలు కూడా ఆశిస్తున్నారు. సో అందుకని ఈ గోవధకి దూరంగా ఈ పండగ ఉండాలి అనే ఆలోచన. సో హిందువుల మనోభావాలకి ఇట్లాంటి పరిస్థితులు, విద్వేషాలను రెచ్చగొట్టకుండా ఉండాలి. అండ్ ఏ రాజకీయ పార్టీలు కూడా ఇందులో దూరి దీన్ని ఒక రాజకీయ కోణంలో చూసి మతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్ల రూపంలో దండుకునే ఆలోచనకి చెక్ పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. సో అందుకనే ఈసారి బక్రీద్ ప్రశాంత వాతావరణంలో గోవధ లేకుండా నిర్ణయం తీసుకున్నాం మేము. దానికి మీరు పూర్తిగా మద్దతు తెలపాలి, మీరు తీసుకోబోయే చట్టాలకు కూడా మేము పూర్తిగా మద్దతు తెలుపుదామంటూ హోల్ సిటీ వేదికగా మత పెద్దలు పిలుపునిచ్చారు. మరి ఈ పిలుపుకి ఇప్పటికే హిందూ ధార్మిక సంఘాలు కూడా స్వాగతించే పరిస్థితి. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, నిజంగా చట్టం చేసే పరిస్థితి ఉంటుందా లేదా అనేది చూద్దాం.